రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలోని రెండో రోజు పర్యటనను నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం నాడు స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు స్వయంగా వినతులను స్వీకరించారు. వాటి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీగా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఇటీవల ఛార్జీ తీసుకున్న హర్షవర్ధన్ రాజు బుధవారం నాడు సందర్శించారు. ఆయనకి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎర్రచంద్రం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో చేపడుతున్న కుంబింగ్ సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ను ఆయన వివరించారు. ఇంకా టాస్క్ ఫోర్స్లో అటవీ అధికారుల పనితీరు గురించి కూడా తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత ఆయన మాట్లాడుతూ టీంలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండేలా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫీల్డ్ ఆఫీసర్లలో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వీలుగా ఆపరేషన్లు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇంకా టాస్క్ ఫోర్స్ డిఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, కృపానంద, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గము డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని ఎమ్మెల్యే గౌతి శిరీష పేర్కొన్నారు. పలాస మున్సిపాలిటీలో ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణ పై డిఎస్పీ నాగేశ్వరరెడ్డితో కలిసి విద్యార్థులకు ఆమె అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ నియోజకవర్గంలోకి మత్తు పదార్థాలు రాకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న సరిహద్దు మండలాల పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు వినియోగించే అవకాశం ఉంటుందని, జిల్లాలో కొత్తగా కేసులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమని ఆమె పేర్కొన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతి పాఠశాలలో, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని శిరీష తెలిపారు. శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస. మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని. Please like, share, subscribe our channel.